హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మనం ఈ సెషన్లో ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్తో స్టార్ట్ చేయబడిన స్కీమ్ అనమాట. పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో, సేఫ్ అండ్ సెక్యూర్ రిటర్న్స్ కోసం చూస్తుంటారు, వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా ఈ ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐ 5 years ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టయితే 5.5 ఉంది ఇప్పుడు. ఓకే, వేరేస్ ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ వచ్చేసి 6.8% రిటర్న్ ఇస్తున్నాయి. అంటే 1.3% ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తున్నాయి. ఎప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినట్టయితే ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతాయి. ఎప్పుడు కూడా ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ల కంటే కూడా ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. లైక్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అవన్నీ కన్సిడర్ చేసుకున్నట్టయితే మనకి ఎఫ్డి రిటర్న్ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్స్ మనకి దీంట్లో వచ్చినట్టు అనమాట. ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఎఫెక్టివ్ రిటర్న్ మనకి ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్లో చూద్దాం. సో బిఫోర్ దట్ మనం ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ సంబంధించి డీటెయిల్ ప్రజెంటేషన్ చూద్దాం. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందనమాట. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. జనరల్ పబ్లిక్ని సేవింగ్ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ సంబంధించి మన ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఎనీ ఇండివిజువల్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. అలానే మైనర్స్ కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు గార్డియన్ సహాయంతో. ఎక్సెప్షన్స్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయడానికి వీలు ఉండదు. అలానే హెచ్యుఎఫ్స్ కానీ ట్రస్ట్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి వీలు ఉండదు. ఇంకా ఈ స్కీమ్ సంబంధించి డిఫరెంట్ మన ఫీచర్స్ చూసినట్టయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1000 ఉంటుంది. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి లిమిట్ లేదు. మల్టిపుల్స్ ఆఫ్ 100తో మనం ఎంతైనా కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ వచ్చేసి 5 years తర్వాత మనకి ఇంట్రెస్ట్తో కలుపుకొని మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చేస్తారనమాట. ఇంకా ప్రస్తుతం మన ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే 6.8% చెప్పిన ఉంది. సో ఇది వచ్చేసి ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అదే ఇంట్రెస్ట్ రేట్ మీకు 5 years పాటు కంటిన్యూ అవుతుంది అనమాట. అదే ఇంట్రెస్ట్ రేట్తో మీకు ఇంట్రెస్ట్ని ఎక్రూ చేసి ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్తో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నామినేషన్ చూసినట్టయితే మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా కూడా మనం నామినేట్ చేసుకోవచ్చు. ఏదైనా దురదృష్టవశాత్తు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చనిపోయినట్టయితే ఆ అమౌంట్ని నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదర్ ఫీచర్స్ చూసినట్టయితే లైక్ లోన్ ఎగ్నెస్ట్ ఎన్ఎస్సి సర్టిఫికేట్స్కి ఎగ్నెస్ట్గా మనం లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా బ్యాంకులో మనం ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ సెక్యూరిటీ డిపాజిట్ లాగా డిపాజిట్ చేసి మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ని మనం ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే అండర్ సెక్షన్ 80C కింద 1,50,000 ఎవ్రీ ఇయర్ మనం ట్యాక్స్ డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు. ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో ఎన్ఎస్సి సర్టిఫికేట్స్లో ఆ అమౌంట్ని. అలానే ఏదైతే మనకి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుందో అది ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ అమౌంట్కి యాడ్ అయిపోతుంటుంది. సో అందువల్ల మనకి ఫస్ట్ 4 years ఇంట్రెస్ట్ ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. కానీ 5th year ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మీద మటుకు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవే టీడీఎస్ మాత్రం ఎలాంటిది డిడక్ట్ కాదు. కానీ మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏదైతే 5th year ఇంట్రెస్ట్ వరకు ఉందో దాని మటుకు ట్యాక్స్ ఫైలింగ్లో మీరు చూపించుకొని దాని మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్సిబుల్ స్లాబ్స్ కంటే బిలో ఉన్నట్టయితే దాని మీద కూడా ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఇంకా విత్డ్రాయల్ చూసినట్టయితే 5 years తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది. 5 years తర్వాత మాత్రమే అమౌంట్ని మనం విత్డ్రా చేసుకునే వీలు ఉంటుంది. అలా కాకుండా ప్రీమెచ్యూర్గా విత్డ్రా చేసుకునే అవకాశం ఓన్లీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు చనిపోయినట్టయితే ఆ సందర్భంలో మాత్రమే ప్రీమెచ్యూర్గా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని చూసినట్టయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే ఇండివిజువల్ అకౌంట్స్ అలానే జాయింట్ అకౌంట్స్ మైనర్ గార్డియన్ ద్వారా కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్లో రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, అలానే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి ఎంత వస్తుంది అన్నది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఎక్సెల్లో నేను 1,50,000 ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెట్టాను. ఎందుకంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్ 1,50,000 వరకు మాత్రమే వస్తుంది. సో అంత ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 10,200 వస్తుంది. అది క్లోజింగ్ బ్యాలెన్స్కి వెళ్తుంది. ఈ ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఆ విధంగా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, సేమ్ ఇంట్రెస్ట్ ఉండకుండా.
సో థర్డ్ ఇయర్ వచ్చేసరికి 13,000 అవుతుంది. సో ఈ విధంగా 1,50,000 మీద మనకి టోటల్ 5 ఇయర్స్లో 58,000 ఇంట్రెస్ట్ వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ 2,08,000 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓన్లీ 6.8 మాత్రమే. ఇది ఫ్యూచర్లో అయితే పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది ప్రస్తుతం. సో ఆ విధంగా ఈ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ దీనికి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లు ఉన్నారనుకోండి, మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుంది? దగ్గర 45,000 ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది 1,50,000 మీద. అంటే మీరు ఎఫెక్టివ్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అవుతుంది? 1,05,000 మాత్రమే అవుతుంది. మీకు 5 ఇయర్స్ తర్వాత వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 2,08,000 కాబట్టి ఎఫెక్టివ్గా యాక్చువల్గా మీకు వర్కౌట్ అయిన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 14.7% అనమాట. అదే మీరు 20% ట్యాక్స్ బ్రాకెట్లు ఉన్నారంటే మీకు 30,000 ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. రిటర్న్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మీకు 11.67 అవుతుంది అనమాట. అదే 10% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్టయితే మీకు 15,000 ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. 1,50,000 మీద 10% 15,000 కదా. సో రిటర్న్ వచ్చేసి సేమ్ అమౌంటే ఉంటుంది. 9.07% ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ మీకు వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా యాక్చువల్గా మనకి 6.8% ఉన్నప్పటికీ మన ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి చాలా ఎక్కువగానే వర్కౌట్ అవుతుంది. ఇందులో నేను ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ అవుతుందో ఫస్ట్ 4 ఇయర్స్ దాంట్లో కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. దాన్ని కన్సిడర్ చేయలేదు. దాన్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే యాక్చువల్గా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకా ఎడిషనల్గా అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎంతెంత అమౌంట్ మనకి జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేటర్లో చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 lakhs ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. సో మనకి మెచ్యూరిటీ అమౌంట్ దగ్గరగా 7 lakhs వచ్చే అవకాశం ఉంది. ఓకే, అలానే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మెచ్యూరిటీ అమౌంట్ దగ్గరగా 14 lakhs వచ్చే అవకాశం ఉంది. అలానే ఒక 15 lakhs ఇన్వెస్ట్ చేసినట్టయితే దగ్గర 21 lakhs వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ఈ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుని మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో అంత అమౌంట్ని మీరు ఇక్కడ ఇన్పుట్ చేశారంటే ఇక్కడ వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కూడా మీరు చూసుకోవచ్చు. అలానే ఎంత వడ్డీ వస్తుంది అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఇన్ కేస్ ఫ్యూచర్లో కమింగ్ మంత్స్లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి, మేబీ 6.8 కాస్త 7.5 అయింది అనుకోండి, అది కూడా మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకోవచ్చు. సో దట్ మీ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చు. దాని మీద ఎంత వడ్డీ వస్తుందో అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ గురించి. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. ఇది ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ అలానే ఇన్సూరెన్స్ సేవింగ్స్ స్కీమ్స్ ఏమేమి ఉంటాయో వాటి కంటే కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అలానే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డీమ్యాట్ అకౌంట్ మీకు లేనట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్, పేటిఎం అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను. అలానే డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియో లింక్స్ కూడా ఇచ్చాను. అవి యూజ్ చేసుకుని మీ డీమ్యాట్ అకౌంట్ విత్ ఇన్ 10 minutesలో ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.